హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్స్ జీ అని కరణ్ సింగ్ లక్ష్మికి చెప్తూ ఉంటాడు. సరేనండి అని చెప్పి లక్ష్మి అంటుంది. అవును విహారీ గారు, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నేను ఇక్కడ ఉన్నట్టు మీకెవరు చెప్పారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. రామపురం నుంచి 1 అవర్లో వస్తానన్న నువ్వు రాకపోవడంతో మండపం అంతా కూడా నీ కోసం వెతికాను లక్ష్మి. ఎక్కడ నువ్వు కనిపించలేదు. పండుని అడిగాను. పండు కూడా నువ్వు ఉదయం నుంచి కనిపించలేదని చెప్పాడు. మధ్యలో ఏమైనా జరుగుంటుందా? అందుకే లక్ష్మి మండపానికి రాలేదా అని ఆలోచించాను. ఆ సమయంలోనే నా ఫోన్ రింగ్ అయింది లక్ష్మి. నా గుండెలు దడతో టెన్షన్తో కొట్టుకున్నాయి. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది, లక్ష్మి ఎలా ఉంది అని చెప్పి బాగా కంగారు పడిపోయాను. ఫోన్ చూసేసరికి ఎస్ఐ సంధ్య. సంధ్య గారేంటి ఈ సమయంలో ఫోన్ చేస్తున్నారని లిఫ్ట్ చేసి చూశాను. అప్పుడు సంధ్య గారు ఏదో అర్జెంట్ వర్క్ ఉంది, హెడ్ ఆఫీస్కి వెళ్తున్నారంట. నువ్వు సుభాష్ ఇంటికి వెళ్తున్నావని చెప్పింది. నీకు తోడుగా నన్ను వెళ్ళమని చెప్పారు. అందుకే నేను వచ్చాను లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అయినా నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా లక్ష్మి. నేను రాకపోయి ఉంటే ఇప్పుడు ఆ రౌడీలు నిన్ను కత్తితో పొడిచేవాళ్ళు కదా అని విహారీ అంటాడు. నాకేమవుతుందిలే విహారీ గారు, ముందు మనం మండపం దగ్గరికి వెళ్ళాలి, ఆ సుభాష్ ఆట కట్టించాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి, త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి విహారీ అంటాడు. ఇక విహారీ లక్ష్మి కరణ్ సింగ్ను తీసుకొని మండపం దగ్గరికి వెళ్తూ ఉంటారు. విహారీ గారు, త్వరగా పోనివ్వండి, అక్కడ అంబికమ్మ పెళ్లి జరిగిపోతుంది. ఆ మోసగాడు సుభాష్ అంబికమ్మ మెడలో తాళి కట్టేస్తాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. పోనిస్తున్నాను లక్ష్మి, కంగారు పడకు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. సుభాష్, నీ ఇంటి దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అని అంబిక అడుగుతూ ఉంటుంది. ఇంకా రౌడీలు ఫోన్ చేయలేదు. నాకు తెలిసి ఆ లక్ష్మిని కూడా రౌడీలు బంధించే ఉంటారు అంబిక. అనవసరంగా కంగారు పడకు అని సుభాష్ చెప్తూ ఉంటాడు. విహారీ కూడా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు విహారీ అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. అంబిక, నువ్వు ఆ మూడ్లో నుంచి బయటికి వచ్చేసేయి, పెళ్లి మూమెంట్ని ఎంజాయ్ చేయి అంబిక అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. సరే సుభాష్ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి విహారీ కరణ్ సింగ్ కారులో వస్తూ ఉంటే సడన్గా కారు ఆగిపోతుంది. ఏమైంది విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఏం జరిగిందో అర్థం కావట్లేదు లక్ష్మి అని విహారీ కారు దిగి చూస్తూ ఉంటాడు. విహారీ గారు ఏమైంది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి, కారు ఇప్పుడు స్టార్ట్ అవ్వదు, ట్రబుల్ ఇచ్చింది అని చెప్పి విహారీ అంటాడు. ఇప్పుడు ఎలా విహారీ గారు, ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుందామా? మనం ఆలస్యం చేస్తే అక్కడ అంబికమ్మ జీవితం ఆ సుభాష్ చేతుల్లో నాశనం అవుతుంది అని లక్ష్మి విహారీకి చెప్తూ ఉంటుంది. లక్ష్మి, ఇక్కడ క్యాబులు కూడా బుక్ అవ్వవు, మనం నడుచుకుంటూ మండపానికి వెళ్ళటం తప్ప ఇంకో సొల్యూషన్ లేదు లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. సరే విహారీ గారు, నడుచుకుంటూ కాదు పరిగెత్తుకుంటూ వెళ్దాము, ఎలాగైనా సరే పెళ్లిని ఆపాలి. కరణ్ సింగ్ గారు రండి, త్వరగా వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి విహారీ కరణ్ సింగ్ ఇక రోడ్డు మీద పరిగెత్తుకుంటూ మండపానికి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు పంతులు గారు మంగళసూత్రాన్ని పద్మాక్షికి ఇచ్చి బంధువులందరి చేత నమస్కారం చేపించుకొని తీసుకురమ్మా, అలాగే అక్షంతలు కూడా ఇచ్చిరా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక పద్మాక్షి మంగళసూత్రాన్ని తీసుకొని వచ్చిన గెస్టులందరి దగ్గరకు వెళ్తుంది. గెస్టులందరూ కూడా మంగళసూత్రానికి నమస్కారం చేసుకొని అక్షంతలు తీసుకుంటూ ఉంటారు. సుభాష్, చాలా భయంగా ఉంది అని అంబిక అంటూ ఉంటుంది. ఇంకా 5 మినిట్స్లో మన పెళ్ళి అయిపోతుంది అంబిక. పెళ్ళి అయిపోయిన తర్వాత నేను కరణ్ సింగ్ను కాదు సుభాష్ అని తెలిసినా కూడా ఎవరు ఏం చేయలేవరు అని చెప్పి సుభాష్ అంబికకు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి పరిగెడుతూ ఉంటుంది. ఇదంతా కూడా అంబికమ్మకు తెలిసే జరుగుతున్నట్టుంది. అంబికమ్మ కావాలనే సుభాష్తో స్కెచ్ వేయించినట్టుంది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పద్మాక్షి మంగళసూత్రం తీసుకొచ్చి పంతులు గారికి ఇస్తుంది. ఇక పంతులు గారు సుభాష్కి మంగళసూత్రం ఇచ్చి, బాబు అమ్మాయి మెడలో మాంగళ్య ధారణ చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటారు. కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. ఆ సమయంలో భక్తవత్సలం పద్మాక్షి దగ్గరకు అలాగే యమున దగ్గరకు వెళ్ళి విహారీ ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏమో మావయ్య, నాకు తెలీదు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. మాంగళ్య ధారణ జరిపిస్తున్నారు, విహారీ ఉండుంటే బాగుండేది అని భక్తవత్సలం అంటూ ఉంటాడు. ఇక సుభాష్ చాలా సంతోషంగా మంగళసూత్రం తీసుకొని, అంబిక ఇక నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక మన పెళ్ళి అయిపోతుంది, మన ఇద్దరిని ఎవరు విడదీలేవరు అంబిక, మన ఇద్దరం భార్యాభర్తలమని తెలిసినా కూడా నన్ను ఎవరు ఏమి చేయలేవరు అని సుభాష్ మంగళసూత్రం తీసుకొని అంబిక మెడలో కట్టబోతూ ఉండగా అప్పుడే విహారీ లక్ష్మి కరణ్ సింగ్ను తీసుకొని మండపం దగ్గరకు వస్తారు. ఇక సుభాష్ మంగళ్య ధారణ చేయబోతూ ఉండగా ఆపండి అని చెప్పి విహారీ గట్టిగా అరుస్తాడు. అందరూ కూడా షాకింగ్గా విహారీ వైపు చూస్తూ ఉంటారు.
ఇక సుభాష్ కూడా విహారీ వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇదేంటి విహారీ ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఎందుకు పెళ్ళాపమన్నాడు అని అంబిక షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక విహారీ వెనకే కరణ్ సింగ్, లక్ష్మి కూడా వస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన అంబిక, సుభాష్ షాక్లో ఉంటారు. ఇక విహారీ కోపంగా మండపం మీదకు వెళ్ళి సుభాష్ షర్టు పట్టుకొని కిందికి లాక్కొని వస్తూ ఉంటాడు. ఒరే విహారీ ఏం చేస్తున్నావురా అని భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. తాతయ్య ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పి విహారీ అంటాడు. ఎందుకు విహారీ అని భక్తవత్సలం అంటూ ఉంటాడు. ఇతను కరణ్ సింగ్ కాదు తాతయ్య, అసలైన కరణ్ సింగ్ని కిడ్నాప్ చేసిన సుభాష్, కావాలంటే మీరే చూడండి అని చెప్పి విహారీ సుభాష్ తలపై ఉన్న తలపాగాను తీసేస్తాడు. దాంతో సుభాష్ని చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు. తాతయ్య గారు ఇతనే అసలైన కరణ్ సింగ్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక అసలైన కరణ్ సింగ్ని చూసిన కుటుంబ సభ్యులు బాబు నువ్వా అసలైన కరణ్ సింగ్వి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవునండి, ఆ రోజు నేను మీ ఇంటికి పెళ్లి చూపులకి బయలుదేరాను, ఇతనే నన్ను రౌడీలతో వచ్చి కిడ్నాప్ చేశాడు అని చెప్పి కరణ్ సింగ్ చెప్తూ ఉంటాడు. దాంతో భక్తవత్సలం సుభాష్ షర్టు పట్టుకొని నీకెంత ధైర్యం, నా ఇంటికి అల్లుడిగా రావాలనుకుంటావా, నా ఇంటికి అల్లుడిగా రావాల్సిన అసలైన కరణ్ సింగ్ని కిడ్నాప్ చేస్తావా, నీ అంతు చూస్తాను, నిన్ను పోలీసులకు పట్టిస్తాను అని భక్తవత్సలం సుభాష్ని కొడుతూ ఉంటాడు. ప్లీజ్ అండి నేను చెప్పేది వినండి, అంబిక చెప్తేనే నేను ఇదంతా చేశాను అని చెప్పి సుభాష్ అంటాడు. ఇక దాంతో అంబిక షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కూడా అంబిక వైపు అలానే చూస్తూ ఉంటారు. అమ్మ అంబిక ఇతను చెప్పింది నిజమా అని చెప్పి భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. ఇంకా దాంతో అంబిక ఇప్పుడు నిజమేనని ఒప్పుకుంటే అందరూ నన్ను అసహించుకుంటారు, ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు, ఏ ఆస్తి కోసమైతే ఇంత కష్టపడి ఇదంతా చేశానో ఆ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు రాదు, అలా జరగటానికి వీల్లేదు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది. అమ్మ అంబిక నిన్నేనమ్మా అడిగేది, వీడిని ఇదంతా చేయమని నువ్వు చెప్పావా అని భక్తవత్సలం అంటూ ఉంటాడు. ఏంట్రా దొరికిపోయేసరికి నాపైనే నింద వేస్తున్నావా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అంబిక అలా మాట్లాడుతున్నావేంటి, నువ్వే కదా నన్ను కరణ్ సింగ్ లాగా వచ్చి నీ మెడలో తాళి కట్టమన్నావు అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు. విహారీ ఇతను అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. చూసావా అత్తయ్య, ఈ సుభాష్ మంచివాడని ఇతన్ని ఆఫీస్లో పెట్టుకున్నావు, ఇతడు మంచివాడని చెప్పి ఫ్రెండ్షిప్ చేశావు, వీడు ఎంత దుర్మార్గుడో ఇప్పటికైనా నీకు అర్థమైందా, నీ జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు అత్తయ్య అని చెప్పి విహారీ అంబికకు చెప్తూ ఉంటాడు. వీడి దుర్మార్గం ఏంటో ఇప్పుడు తెలిసింది విహారీ, వీడు బ్రతకటానికి వీల్లేదు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అంబిక ఏం మాట్లాడుతున్నావు అంబిక, నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంబిక, నువ్వు చెప్పడం వల్లే కదా నేను ఇదంతా చేసింది, ఇప్పుడు ప్లేటు పినాయిస్తున్నావేంటి అంబిక అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు. వీళ్ళు మనల్ని ఏమీ చేయలేవరు అంబిక, మన ప్రేమని గెలిపించుకుందాము, వీళ్ళు కాదన్నా సరే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అంబిక, అంతేకాని ఇప్పుడు నువ్వు వీళ్ళ ముందు తలదించితే ఈ కరణ్ సింగ్ చేత తాళి కట్టించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. నేను కరణ్ సింగ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను రా, నువ్వు కావాలని మధ్యలో వచ్చి అసలైన కరణ్ సింగ్ని కిడ్నాప్ చేసింది చాలదన్నట్టు నాపైనే నింద వేశావు కదరా, నిన్ను వదిలిపెట్టనురా అని చెప్పి అంబిక కోపంగా ఇంట్లోకి వెళ్తుంది. గన్ను తీసుకొని వచ్చి సుభాష్కి గన్ గురిపెడుతుంది. రే ఈరోజు నా చేతుల్లో నువ్వు చచ్చావేరా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అంబిక నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు, నన్ను ప్రేమించే అన్నావు, నేను లేకపోతే బ్రతకలేమని అన్నావు, మనిద్దరం కలిసి ఎన్నో కుట్రలు చేశాము, కుతంత్రాలు చేశాము, అవన్నీ మర్చిపోయావా అంబిక అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, విహారీ వీడిని వదిలేయద్దు, వీడిని చంపేయాల్సిందే అని చెప్పి అంబిక అంటూ ఉంటే, అత్తయ్య వీడి సంగతి పోలీసులు చూసుకుంటారు, వీడిని షూట్ చేసి మీ చేతులకి రక్తం అంటించుకోకండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. వీడిని పోలీసులకు అప్పచెప్తాను అని చెప్పి విహారీ ఎస్ఐ సంధ్యకు ఫోన్ చేస్తాడు. సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి విహారీ గారు అని అడుగుతూ ఉంటే, అర్జెంటుగా మీరు మండపం దగ్గరికి రండి అని విహారీ అంటాడు. దగ్గరలోనే ఉన్నాను విహారీ గారు, వస్తున్నాను అని ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక ఎస్ఐ సంధ్య మండపం దగ్గరకు రాగానే వీడిని వెంటనే అరెస్ట్ చేయండి, వీడికి శిక్ష పడేలా చేయండి, వీడు అసలైన కరణ్ సింగ్ని కిడ్నాప్ చేసి అంబిక అత్తయ్య మెడలో తాళి కట్టాలని చూశాడు, వీడిని వదలొద్దు సంధ్య గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. కానిస్టేబుల్స్ ఇతని చేతికి బేడీలు వేయండి అని చెప్పి సంధ్య అంటుంది. అంబిక నిన్ను వదలను అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. నోరు మూసుకొని రారా అని చెప్పి సంధ్య సుభాష్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక అంబిక ఏడుస్తూ విహారీ చేతులు పట్టుకొని, విహారీ నన్ను క్షమించు, సుభాష్ చాలా మంచివాడు అనుకున్నాను, కానీ సుభాష్ ఇంత మోసం చేస్తాడనుకోలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. పర్వాలేదులేండి అత్తయ్య, తెలుసో తెలియకో సుభాష్ మంచివాడని మీరు నమ్మారు, కానీ వాడు మోసం చేస్తాడని ఎవరికీ తెలియదు కదా అని చెప్పి విహారీ అంటాడు. ఇక దాంతో అంబిక ఏడ్చుకుంటూ భక్తవత్సలం దగ్గరకు వెళ్ళి, నాన్న మీరు కూడా నన్ను క్షమించండి అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ అంబిక
నీ పెళ్లి జరగటం కోసమే నేను ఇంకా బ్రతికున్నానమ్మా. నువ్వు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాల్సిన అవసరం లేదమ్మా. ఇందులో నీ తప్పేముందమ్మా? నీ తప్పేం లేదు కదా అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న కరణ్ సింగ్ దగ్గరికి భక్తవచ్చలం వెళ్ళి, ఈ అమ్మాయే నా కూతురు అంబిక. నా కూతురు మీకు నచ్చిందా? నచ్చితే నా కూతురు మెడలో తాళి కడతారా అని చెప్పి భక్తవచ్చలం కరణ్ సింగ్ని అడుగుతూ ఉంటాడు. ఇక అంబిక షాకింగ్గా భక్తవచ్చలం వైపు చూస్తూ ఉంటుంది. నానా, ఇప్పుడు నా మనసేం బాలేదు నాన్న, నాకు పెళ్ళొద్దు అని చెప్పి అంబిక అంటుంది. వద్దమ్మా అంబిక, నీ పెళ్లి కోసమే నేను బ్రతికున్నానని చెప్తున్నాను కదా, నువ్వు అలా మాట్లాడొద్దు. ఈరోజు నీ కరణ్ సింగ్ గారికి ఇష్టమైతే నీ మెడలో తాళి కట్టిస్తానమ్మా అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. చెప్పండి బాబు, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా అని భక్తవచ్చలం అంటూ ఉంటే, మీ అమ్మాయి అంబిక నాకు నచ్చింది, కుదిరితే వెంటనే ముహూర్తాలు పెట్టుకుందామనే మీ ఇంటికి పెళ్లి చూపులకు బయలుదేరానండి అని చెప్పి కరణ్ సింగ్ చెప్తూ ఉంటాడు. అయితే ఇంకెందుకు ఆలస్యం, మా అత్తయ్య మెడలో తాళి కట్టేయండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి కరణ్ సింగ్ అంటాడు. నానా విహారీ, అల్లుడు గారిని తీసుకెళ్లి పట్టుబట్టలు కట్టుకొని తీసుకురా అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు. తప్పనిసరి పరిస్థితిలో సుభాష్ని అరెస్ట్ చేయించాను, కానీ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాను. వీళ్ళేంటి ఈ కరణ్ సింగ్ చేత నా మెడలో తాళి కట్టిస్తున్నారు అని అంబిక అనుకుంటూ ఉంటుంది. నేను తీసుకున్న గోతిలో నేను పట్టమంటే ఇదేనేమో అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు కరణ్ సింగ్కి పట్టుబట్టలు కట్టుకొని విహారీ తీసుకొని వస్తూ ఉంటాడు. అల్లుడు గారు, మా అమ్మాయి చిన్నప్పటి నుంచి చిన్న కష్టం కూడా చూడలేదు, మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు. మీరు బాధపడకండి మామయ్య గారు, నేను చూసుకుంటాను అని చెప్పి కరణ్ సింగ్ చెప్తూ ఉంటాడు. అబ్బాయిని తీసుకొచ్చి త్వరగా పీటల మీద కూర్చోబెట్టండి, ముహూర్తానికి ఎక్కువ సమయం లేదు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. రండి అని చెప్పి విహారీ, చారుకేశ ఇద్దరూ కలిసి కరణ్ సింగ్ని తీసుకెళ్లి అంబిక పక్కన కూర్చోబెడతారు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక కరణ్ సింగ్కి మంగళసూత్రం ఇచ్చి అమ్మాయి మెడలో మాంగళ్య ధారణ చెయ్యి బాబు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక దాంతో కరణ్ సింగ్ అంబిక మెడలో తాళి కడుతూ ఉంటాడు. ఇక అంబిక కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. ఓసే లక్ష్మి, నేను ప్రేమించిన సుభాష్ని కాకుండా ఈరోజు ఈ కరణ్ సింగ్తో తాళి కట్టించుకోవడానికి కారణం నువ్వేనే, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.